నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈయన పేరు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్. ఈయనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత సస్పెండ్ చేయబడ్డ అధికారి. ఈ అధికారి గురించి ఒక్కసారి మీ ముందు తీసుకొస్తా. ఈ అధికారిని ఎందుకు సస్పెండ్ చేసిర్రు, ఈ అధికారి చేసిన విషయం ఏంటి, ఎందుకు సస్పెండ్ చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. పేరు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా తన తండ్రి ఈయన పేరు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టిండు. మరి ఎందుకు సస్పెండ్ చేయబడ్డాడు? ఈయన అవినీతి చేసిండా, అన్యాయం చేసిండా, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేత సస్పెండ్ చేయబడ్డాడు అనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏపీలో తిరుపతి జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ గా ఈయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈయనని సస్పెండ్ చేసింది. కారణం తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను ఆయన నిర్మోహమాటంగా ఉన్నట్టుగా ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కారణమా? ఎస్, అవుననే మాటే వినిపిస్తుంది. ఆయన ఫేస్బుక్ వాల్ చూస్తే ఆయన మెంటాలిటీ మనకు అర్థమవుతుంది, ఆయన థింకింగ్ నేచర్ అర్థమవుతుంది. దేనికోసం సొసైటీ మారాలి, సొసైటీలో అవినీతి అంతరాలు పోవాలి, సొసైటీ మంచిగా ఉండాలనేటువంటిది ఆయన దృక్పథం. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడమే ఆయన చేసినటువంటి తప్పుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అదే ఈ ప్రభుత్వం దృష్టిలో నేరం అయిపోయింది. సోషల్ మీడియా, ఫేస్బుక్ వాడడమే నేరమా? అందులో ఉన్నట్టు పోస్ట్ చేయడం నేరమా? ఆయన చేసిన తప్పిదమేంటి? కొన్నాళ్ళ క్రితం వరదల టైంలో అమరావతి నీట మునిగింది. ఆ విషయాన్ని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసిండు ఈ సుభాష్ చంద్రబోస్. ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 ప్రధాన పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్ పేజీలో ఆ పోస్ట్ గురించి రాసి అప్పుడు కక్ష కట్టింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. అప్పటి నుండి వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడని చూస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం పిలిచి వివరణ అడిగితే అది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిండు. ఆ వివరణ ఈ ప్రభుత్వానికి రుచించక ఆయనను జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ పదవి నుండి సస్పెండ్ చేసిర్రు. ఇక్కడ మనం ఒకటి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారి అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రశ్నించకూడదా? వ్యక్తిగత అభిప్రాయాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండకూడదా అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇది ఇట్లా ఉంటే మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే సస్పెండ్ చేసిరు కదా, ప్రభుత్వాన్ని పొగిడినా కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రికి ఈ అధికారులు పొగిడినా కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలి. చంద్రబాబు తోటి, పవన్ కళ్యాణ్ తోటి అంటగాగేటువంటి అవినీతి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. మరి అంటే విమర్శిస్తేనే సస్పెండ్ చేసిన వాళ్ళు పొగిడితే ఎందుకు సస్పెండ్ చేయడం లేదనేటువంటిది మన ప్రశ్న. విమర్శించినని సస్పెండ్ చేసిన ఆ ప్రభుత్వమే మరి పొగిడితే ఎందుకు పొగిడినవని అడుగుతున్నారా అంటే అడగడం లేదు ఇక్కడ. అయితే ఈ సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం, యువతరానికి చాలా అవసరం. యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. నిద్రలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పుడు ఈ విషయం మీద ఎంతవరకు స్పందిస్తారో, ఎంతవరకు ఈ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ కు సపోర్ట్ చేస్తారో చూడాల్సిందే. అధికారులను సపోర్ట్ చేయడం, అధికారులను మోయడం, అధికారులకు అడుగులకు మడుగులెత్తడం, ఆఫీసర్లను ముందుగా వాళ్ళను సస్పెండ్ చేసిన తర్వాత విమర్శలు చేసినటువంటి ఆఫీసర్లను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వం వస్తే జగన్కు అనుకూలంగా, చంద్రబాబుకు ఆ ప్రభుత్వం వస్తే చంద్రబాబుకు అనుకూలంగా మారుతున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. విమర్శిస్తే ఆ విమర్శను తీసుకొని ఆ విమర్శను కాస్త ఓవర్కమ్ చేసే విధంగా ప్రభుత్వాలు నడవాలి తప్ప విమర్శలు చేసిన వారిని సస్పెండ్ చేసుకుంటూ పోతే, వీళ్ళ మీద నిర్బంధాలు చేస్తే రాష్ట్రం చూస్తుంది. ఓట్ల రూపంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ ప్రతిఫలం చూపిస్తుంది. ఏది ఏమైనా సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్కు న్యాయం జరగాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకొని తిరిగి ఆ జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ తిరుపతి బాధ్యతలోకి తీసుకోవాల్సిందే. అంతా కూడా షేర్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. ఈ వీడియో షేర్ అయ్యే వరకు, సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్కు న్యాయం జరిగే వరకు ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఐ స్టాండ్ విత్ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియా మొత్తం మారు మోగాల్సిందే.